చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడి లాలీపాప ఎడవా వెర్రి పాప. వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటాను. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు చిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడి గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఇలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్తావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట. యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే, ఎవరా మీరు? ఈవేళప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతారయ్యా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగా ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో గానీ దెబ్బలు తిన నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మలో రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం. వీడికి పైత్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమి తినట్లేదు. అమ్మా, మీ తమ్ముని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని పెట్టుకో, బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. తమ్ముడు.
ఏమిటి ఎల్లకొలం? ఏం జరుగుతోంది ఇక్కడ? కుబేరా, ఏమి ఈ ప్రకృతి వైపరీత్యము? వాయు వరుణ అగ్నిదేవుల మధ్య రంభ గురించి రభస జరుగుతున్నదా ఏమి? అదే తెలియకున్నది ప్రభు. వాయుదేవా, మీ కోపమునకు కారణమేమి? కోపమా కొత్తిమీర కట్ట? నేను వచ్చింది గాలి కొట్టుకొని. ఏమిటి దేవేంద్ర ఇదంతా? పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చున్నా మా ప్రభావం మమ్మల్నే మడత పెట్టేస్తుంది. ఏం మడతో ఏమో, ఈ ఆసనాన్ని వదిలితే ఎగిరెళ్ళి ఏ లోకాల్లో పడతానో తెలియకున్నది. కానీ ఒకటి మాత్రం అర్థమవుతున్నది, మన గుంపల ముంచే విపత్తి ఏదో సృష్టించబడేది దేవేంద్ర. మనం నిర్వర్తించు పనులు మనపైనే ప్రభావం చూపుతున్నాయంటే మన విధుల్ని ఆ బ్రహ్మ మరి ఒకరికి అప్పచెప్పిన నా అభిప్రాయం దేవేంద్ర. సందేహమే లేదు, ఆ శక్తి ఆయనకి గాక మరెవరికి ఉండదు. పదండి, వెళ్లి ఆ సృష్టికర్తని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మదేవ, ఇంతటి వైపరీత్యం సంభవిస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? చేయవలసినంతా చేసేసి తనకు కావలసిన ఫలితం దక్కించుకున్నాక తేలుకుట్టినా దురదని గోకినంత సమ్మగానే ఉండును. వాయుదేవా, ఏమి నాపై అభాండాలు? అభాండాలా? మీ మనసులో మా పైన ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని పిలిచి అడగవలను, అంతేకాని మేము నిర్వర్తించు విధుల్ని వేరెవరికో అప్పగిస్తారా? అసలు అసలు మేము చేసిన తప్పిదమేంటో మాకు తెలియాలి. వరుణదేవా, నీ కుళాయి కట్టివేయము. ఈ విపత్కర పరిస్థితికి కారణం మీ పాపం కాదు, మా విధి నిర్వహణలో జరిగిన చిన్న లోపం. నారాయణ నారాయణ, పితృదేవులకు ప్రణామములు. ఏమిటి తండ్రి ఎన్నడూ లేని విధంగా ఈ పరిణామములు? పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి. ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిడతల వాయింపుతో ఒత్తి వెలిగించితివి. చూడు, లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో. నేనేమి చేసి తిని తండ్రి? నువ్వేమీ చేయలేదు నాయనా, నాతో చేయించితివి. నారాయణ నారాయణ, జననీ జనకులకు ప్రణామములు. తండ్రి గారేదో తలలకు మించిన భారంతో విధి నిర్వహణలో నిమగ్నమైనట్టున్నారు. అవును పుత్ర, భూలోకమునకు పంపు తెలుగు చలనచిత్ర కవుల తలరాతలు, వారు వ్రాయి రాతలు రాయిచుంటిని ప్రసవమునకు పంపవలను కదా. అయినను నాకు చిన్న మనోవేదన ఉన్నది, తీర్చెదరా? వద్దు నాయన, ఆ తర్వాత ప్రసవ వేదన నేను పడలేను. నీ సంగతి నాకు తెలుసు కదా. నా రాతలేవో నన్ను రాసుకొని నీవు వెళ్ళుము. నా కోరికను ఆ రాతలే తండ్రి. అంటే అంటే మీ కలముతో ఆచార్య ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి ఎందరో మహాకవులను సృష్టించి వారి చేత అద్భుతమైన పాటల్ని రాయించి కోట్లాది ప్రజల్ని రంజింపచేసి తిరిగదా. మీ కలమునకు అంతటి కళ ఉన్నను మీ సహధర్మచారిణికై కనీసం ఒక్క పాట కూడా రాయలేదే అని. తన కోసం కనీసం మీరు ఒక్క పాట రాసినా నా తల్లి కళ్ళల్లో ఆనందం చూసేదను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కబురు పెడతానులే, వచ్చి చూద్దువు గాని. నీలాగా నేను పని లేకుండా కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. అది కాదు సరసు, సరసు. నీ ఆనందం తగలయ్యా, పెట్టావుగా నాకు. సరసు, నీ బొంగమూతి అనినా నాకు చాలా ఇష్టం. మాకి బొంగమూతలు చేదుడు ముక్కులు తప్ప ఇంకేం మిగిలాయని. అది కాదు సరసు, ఈ అలకనే పలక మీద నా చిలకకు పాటల మాలి కలినచో సంతోషమేగా. అలా భూ తగిలి రాత లేకుండానే పుట్టాడు నెల తక్కువ వెధవ. రాత లేకుండా పుట్టాడంటే వాడికి మరణం లేదుగా. అంతేకాదు, వాడికి మనతో సమానంగా శక్తులున్నాయి. మనస్ఫూర్తిగా వాడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అప్పుడు మనకు బాగా తీరుతుంది. వాడు పుడితేనే ఇలా ఉంటే శక్తులున్నాయని వాడికి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి? నారదా, ఓసారి ఆ చిడతలు ఇలా ఇవ్వు. దేనికి? చెక్క భజన చేసుకోవడానికి. వెటకారమా? లేకపోతే ఏమిటండి, చేయాల్సిన పనులకు చెయ్యిచ్చి సరసాలకు చేయి చాస్తే ఇలాగే ఉంటుంది. చూడు నారదా, చూడు, నా కంటి చూపుకే భయపడే ఈ ఇంద్రుడు నన్నే పరిహసించుతున్నాడు. ఇదంతా నీ వల్లనే. నిన్ను. తండ్రి శాంతించు, సమస్య నా వల్లే కదా, పరిష్కారము నేనే చూపేదా. ఏమది? ఇప్పుడు జీవుల్ని పుట్టించేది మీరు, మరి గిట్టించేది ఎవరు? యముడే కదా. ఆయనని అడిగినా సమస్య సరిచేయను కదా. వాయుదేవా, వెంటనే వెళ్ళి ఆ యముడిని తోడుకొని రమ్ము. అటులనే. వాయుదేవా, చెవులు పోయాయా? నేను తీసుకురమ్మంది యమధర్మరాజుని, ఈ చిత్రగుప్తుని కాదు. యమధర్మరాజుల వారు రానన్నారు. ఈ గాలితో కబురంపిన గాలి వార్తలుగా కొట్టివేయదునని నాతో వర్తమానం పంపినారు. రానన్నారా? అదేగా చెప్పేది. మీది మీరే. చిత్రగుప్త, మీ సమస్యను మిమ్మల్నే పరిష్కరించుకోమన్నారు. బాయ్. తండ్రి శాంతించు. ఆ యముడి బలుపుని ఎక్కడ కలపాలో ఎలా చిలకాలో నాకు బాగా తెలుసు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది.
ఆ యముడికి మొగుడే ఆ నెల తక్కువ వాడు. అవును, నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడట్లేదు. వాడు నా కోసం వచ్చాడు, నీకోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. పద. ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా. పద. ఏంటి, నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలంలో అత్తవారిలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈ రోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విల్లన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాల బ్యాచేనా? మాయా, గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా, నీ ఎంట్రీ సూపర్. ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. అచ్చా, యముండా, బంబోల జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమో. ఇది లేటెస్ట్ అండా? బాగుంది. ఆయన మాయ, నీ పెట్ట పర్సనాలిటీకి యముడు గెటప్ పెద్ద కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? ఈ అడుగు జాడనే చక్ర వాహనమున. ఈ భూమిలో పిటికరా మా తండ్రి గారు. బ్రహ్మ మీ పెద్దనాన్న? మా పెద్దనాన్న శని. యమజ, నేను భూలోకంకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకుని పోవటకు. తండ్రి, నా పతిని విడి నేను రాను. అటులనా? మామ, మర్యాదగా నా యమజన్ నాకు ఇచ్చే, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేమను. రే నరుడా, నేను పోవాల్సినది పైకే, బికాజ్ ఐఎమ్ యమా. ఏ మహిషా, ఒరే నరుడా, యముడు నరుడి వెంటపడను. నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోక వదలము. నా యమజన్ వదలండి. తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరము వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా యమజన్ కోసం ఎంత దూరైనా రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మావా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనతో అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమగా నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. ప్రామిస్. చూసిదివా, ఎటుల వదిలించుకుంటునో. ఆయన యమా. నీ యమా, నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబా. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఎటో ఎగ్జిట్ ఎటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా?
వీడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయనా, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే నా ఇన్నర్ వాయిస్ భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఇంతకీ నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయనా. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయనా. స్వర్గమా? అంటే రాంబా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయనా, ఆ స్వర్గం వేరు ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయనా. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయనా, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? అమ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా. మామ యమ, ఇంటర్వెల్ కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. గరుడా రెచ్చిపో. ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడగ. కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఎడిడు